ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. 2026 ఏప్రిల్ మాస ఫలితాలు గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ముందుగా మనం తెలుసుకుందాం. 1వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషరాశిలోనికి వెళుతున్నాడు. అలాగే కుజుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 9వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి తరువాత మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తరువాత వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఇవి గ్రహాల యొక్క స్థితిగతులు. ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఈ మాసంలో మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసంలో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. మీకు నచ్చిన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచన కనిపిస్తున్నాయి. అలాగే గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారి యొక్క కోరిక కూడా ఈ మాసంలో నెరవేరుతుంది. మీకు బ్యాంకు నుంచి రుణాలు కూడా వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. మీరు నచ్చినటువంటి గృహాలను కొనుగోలు చేస్తారు. భూములు కొనుక్కోవాలి అనుకునేవారు భూములు కొనుక్కోగలుగుతారు. మంచి పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కొని ఆనందంగా ఉండాలి కుటుంబంతో అనుకునేవారు కూడా తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఆల్రెడీ గృహాలు కొనుక్కున్న వాళ్ళు ఉంటే గృహప్రవేశం చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందదాయకంగా ఉంటారు. విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులను పొందగలుగుతారు. వారి ఆశీస్సుల వలన మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి పోటీ పరీక్షలలో మంచి ఉత్తీర్ణులు అవుతారు. మీరు అనుకున్న గోల్ని చేరగలుగుతారు. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులన్నీ కూడా సకుటుంబంగా వెళ్ళి కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఎప్పటి నుంచో అమ్మకానికి పెట్టినటువంటి మీ భూములన్నీ కూడా మంచి ధరలకి అమ్ముడుపోయి డబ్బులు రావడం కూడా జరుగుతుంది. సాహసోపేతమైనటువంటి విన్యాసాలు చేస్తారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సాహసోపేతమైనటువంటి విన్యాసాలకి జోలికి వెళ్ళకండి. అలాగే వ్యాపారస్తులు మీ వ్యాపారాల్లో మంచి లాభాల్ని పొందగలుగుతారు. అనేక రాష్ట్రాల్లో విదేశాలలో కూడా వ్యాపారాలు పెట్టాలి, కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలి, కొత్త వారితో కలవాలి అనేటువంటి మీ భావన చాలా మంచిది. తప్పకుండా వారితో కలుస్తారు. కొత్త వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు. మంచి గుర్తింపును కూడా పొందగలుగుతారు వ్యాపారస్తులు. అందరిలో
అందరితో కూడా ప్రేమగా ఉంటారు, అందరితో కలిసిపోతారు, ఆప్యాయతగా ఉంటారు. దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒకటయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాలలో ఉన్నటువంటి భార్యాభర్తలు కానీ ఉద్యోగస్తులు కానీ అన్యోన్యతగా ఉంటారు. తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా ఉన్న వారికి కావలసినవన్నీ వీళ్ళు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మీకున్న కష్టాలు తల్లిదండ్రులు స్నేహితులతో పంచుకుంటారు. మీకున్న కష్టాలన్నీ కూడా తల్లిదండ్రులతోటి స్నేహితులతోటి మీ బాధని పంచుకోగలుగుతారు. మీరు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా సంపూర్తిగా ఈ మాసంలో పూర్తి చేయగలుగుతారు. మీకున్నటువంటి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు, కోర్టు కేసులు, కోర్టు వాయిదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మనశ్శాంతిని మీకు నింపుతాయి. గృహప్రవేశం చేస్తారు, కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు, వాహనాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచన కనిపిస్తున్నాయి. మీ పాత వాహనాలన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. కొత్త కొత్త ఫ్యాక్టరీలకు పర్మిషన్స్ వస్తాయి. కొత్త కొత్త ఫ్యాక్టరీలను కూడా నిర్మించడం జరుగుతుంది. విద్యార్థులకు విద్య పట్ల మంచి ఉత్సాహంగా ఉంటారు. మంచి ప్లేస్మెంట్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూస్తారు. అలా చేయడం మంచిది కాదు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పెద్దవారి యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా మీకు ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్రరంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి అందరికీ కూడా అద్భుతంగా ఉంది. మీరు నమ్మి మోసపోకండి, ప్రతిదీ నమ్మకండి, కొంత ఆలోచించండి. మీ వ్యక్తిగత జాతకంలో ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు తెలుసుకోవాలి, దానికి రెమెడీస్ తెలుసుకోవాలంటే నన్ను సంప్రదించండి. అలాగనే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీనారాయణని లేదా లక్ష్మీ నరసింహస్వామిని మీరు దర్శనం చేసుకోండి. నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉంటాయి. వాటిని మీరు వాడటం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. తదుపరి కుంభరాశి. ఏప్రిల్ మాసంలో మాస ఫలితాల్లో కుంభరాశి వారికి కుటుంబపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో అనుకూలంగా ఉంది. అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ప్రతి పనిని శ్రద్ధగా చేస్తారు. ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందగలుగుతారు. ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. కానీ వాహనం నడిపేటప్పుడు కొంత జాగ్రత్త కూడా చాలా అవసరం. విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతల్ని తెచ్చుకోగలుగుతారు. మంచి ఎదుగుదల ఉంటుంది. వాహనాలన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కార్లు కొంటారు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోగలుగుతారు. మీకున్నటువంటి పెట్రోల్ బైకులు ఇవన్నీ కూడా మార్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి మీ పనులన్నీ కూడా ఈ మాసంలో మీ తెలివితేటలతోటి సంపూర్తిగా పూర్తి చేయగలుగుతారు. గృహాలు కొనుగోలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు, తర్వాత గృహంలో మంచి శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకి ఖర్చు పెడతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొంచెం ఒత్తిడిలు ఉన్నా మీకు పై డబ్బులు కూడా బాగా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పట్టుబడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతోటి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆస్తి వివాదాల వల్ల అక్కా చెల్లెళ్ళు కానీ అన్నాతమ్ములు కానీ కోర్టుకి ఎక్కేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. చిరకాల కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఆదాయం అత్యవసర పరిస్థితిలో ఉంటుంది. ఆదాయం అత్యవసర పరిస్థితి నిండుతుంది. అంటే ఆదాయం కోసం కొన్ని అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయాణం చేసేవారికి వీసాలు కూడా సరైన సమయానికి అందుతాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రేమికులు కూడా ఆనందదాయకంగా ఉంటారు. కొత్త కొత్త ప్రేమ వ్యవహారాలు కూడా వ్యవహరిస్తుంటారు. ఆగిపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడతారు. విద్యార్థులు అన్ని విధాలుగా బాగా ఎదగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులు సంపాదించగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకు సంపాదించుకోగలుగుతారు. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి సీటు పొందగలుగుతారు. అలాగే వివాహాలు జరుగుతాయి. తర్వాత ప్లేస్మెంట్లో మీకు మంచి జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం పరీక్షలు రాసేవారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరిని పడితే వారిని నమ్మకండి, మోసపోతారు. ఆలోచించండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళని కొంచెం దూరం ఉంచుకోండి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు తొందరపడి ఎవరికి మాట ఇవ్వకండి, మాట జరగండి. చాలా జాగ్రత్తగా వివరించుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించండి. అలాగనే ప్రత్యంగిరి మార హోమం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి, మీ వ్యక్తిగత జాతకాల నుంచి బయటపడటానికి మీరు నన్ను సంప్రదించండి. అద్భుతమైనటువంటి నవగ్రహ ఆయిల్స్ ఉన్నాయి. సులభ మార్గంలో సులభంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.